తెలిసి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఇంకా తట్టుకోలేక ఇంట్లో ఉంటే నేను హెరాస్మెంట్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తే అందరిలో మళ్ళీ తలెత్తుకుని తిరగలేము. సూసైడ్ అటెంప్ట్ అయిపోయాను. పేరు గాజుల హర్షిత సాయి. మా ఊరు పెందూరు. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అయిపోయింది. ఇంటర్న్షిప్ చేయడానికని ఇంట్లో హాలిడేస్లో ఉన్నాను. ఒక 1 month నుంచి, అంటే కాలేజ్కి వెళ్ళే రోజు అప్పటి నుంచి మామూలుగానే కేసులు నడుస్తున్నాయి. మా డాడీ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కేసులు నడుస్తున్నాయి కొన్ని. మా చెల్లెళ్ళు మేము కాలేజ్కి వెళ్తుంటే రోజు హెరాస్ చేస్తున్నారు. తిడతాం, ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి రౌండ్స్ వేసి తిట్టడం, ఇలాంటివన్నీ. గాజుల పాండు అనే అతను వాళ్ళ అబ్బాయిలు. నాగబాబు ఫస్ట్ మెయిన్, అసలు ఆయన ఎక్కువ తిట్టేది. తర్వాత గాజుల సూరిబాబు, పాండురంగారావు అని వాళ్ళు బాగా హెరాస్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తుంటే దారిలో కూడా తిడుతూ ఉంటారు. మా చెల్లెళ్ళకి మొన్న 1 month బ్యాక్ ఫోన్ చేసి హెరాస్ చేశారు. కేసు పెడితే కేసు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము వెళ్ళారు. వెళ్ళి కేసు పెట్టినా కూడా తీసుకోలేదు మా కేసు. మాకు పోలీస్ స్టేషన్ నాది అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేనకు వచ్చారు రీసెంట్గా. పోలీస్ స్టేషన్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది, మీ కేసులు ఎవరో తీసుకోరు అని చెప్పి ఆ కేసు ఇంకా తీసుకోలేదు. అది అలాగే ఉంది ఇచ్చిన కేసు. అలా ఉన్నప్పటికీ మేము సైలెంట్గానే ఉన్నాం. సరే కంప్లైంట్ ఇచ్చాం, కామ్గా ఉంటారు కదా అని. మా నాన్న వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు, నైట్ జాగ్రత్తగా ఉండడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దారిలో వెళ్తుంటేనేమో గుద్దడానికి ట్రై చేస్తున్నామని కేసు పెట్టినా పట్టించుకోరు పోలీసులు. ఏమన్నా అంటే మాకు మండల అధ్యక్షుడు ఉన్నాడు, మేము చూసుకుంటాము, మీరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశానంటే మా పేరెంట్స్ని హెరాస్ చేస్తున్నాడు. మా నాన్నగారు కాలు జారి పడిపోతే బయట పుకారు పుట్టించాడు ఊళ్ళో. సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ నేను లేచిపోయానని చెప్పి ఊళ్ళో 3 రోజుల నుంచి టాక్ నడుస్తుందంట. మాకెవరికి తెలియదు. మా నాన్న వాళ్ళకి మార్నింగ్ తెలిసింది. అది అతను ఏంటంటే అసలు అతను అనుచరులు, అసలు అతను వెనకాల ఫ్యామిలీ, అసలు మొత్తం అరేంజ్మెంట్ మామూలుగా లేదు. పాపనే అసలు మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే కాలేజీ బస్సు కూడా వెళ్ళట్లేదని నన్ను కాలేజీకి ఇక్కడ కూడా 2 సార్లు వచ్చాడు, గేట్ బయట తిరుగుతున్నాడు. అసలు మామూలుగా ఇబ్బంది పెడతలేదని గోల్ చేస్తున్నాడు.